త్యాగరాయ కీర్తనలు నేర్పించేవారా? ఏంటి అలా లైట్ కాదు. మ్యూజిక్ సాంగ్స్? నేను ఎక్కువగా కూడా మా నాన్నగారు రాసిన కీర్తనలనే ప్రచారం చేద్దామని చెప్పేసి తీసుకొచ్చేసి అవి పాడుతూ ఉంటేనే తను విని నేర్చుకుని పాడేది నేర్చుకుంది. మాతో పాటు ఓకే. చాలా చక్కగా. అంటే తను ఫస్ట్ అంటే తను ఎక్కువగా ఏం పాడేది? అంటే చిన్నప్పుడు మీరు నేర్పించిన సాంగ్ తనకి ఫస్ట్? తనకి సినిమా పాటలు అంటే కూడా చాలా ఇష్టం. హ్మ్. వింటూ ఉంటే పాడేసేది. చాలా హ్మ్. గ్రాస్పింగ్ చాలా ఫాస్ట్గా ఉండేది. ఓకే. సో సినిమా పాటలు కానీ ఈ భక్తి పాటలు కానీ ఏమైనా సరే విను నేర్చుకునేది పాడేసేది అనమాట. హ్మ్. అంటే నువ్వు ఫస్ట్ పాడిన పాట తుషార అంటే సినిమా సాంగ్ అయినా కావచ్చు ఏదైనా, అంటే ఫస్ట్ నేను ఈ పాట పాడాను తర్వాత తను చాలా బాగా పాడుతుంది అని మీ తాతగారికి అనిపించిన సాంగ్ ఇది? యాక్చువల్లీ ముత్తాత గారి పాటే. నాకు గుర్తున్నంత వరకు ర్యాండమ్‌గా ఒకరోజు అందరం పడుకున్నాం. చిన్నప్పుడు నేను తాత, బామ్మతో పడుకునేదాన్ని. సో, అలా పడుకున్నాము. ఒక కచేరీ నుంచో వచ్చాం. దిస్ ఇస్ వన్ వేగ్ మెమరీ అంతే. సో, తాత ఏదో హమ్ చేస్తున్నాడు. తాత హమ్ చేయడం ఆపంగానే ఐ కంటిన్యూడ్ సింగింగ్ దట్ లైన్. అండ్ మా బామ్మ షీస్ లైక్, "అరే ఇది పాడేస్తుంది ఈ పాట దీనికి వచ్చేసింది ఏంటి" అని. సో I'll just sing a little bit of that song. సుందరి కృపగనుమా త్రిపుర సుందరి కృపగనుమా బాలా త్రిపుర సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా అందచందముల రాణి పురాణి అందచందముల రాణి పురాణి అందచందముల రాణి పురాణి వసుందరవర హంసధ్వని రాగిణి సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా. సో దిస్ వాజ్ ద సాంగ్. అది తాతగారు పాడుతుంటే మధ్యలో ఏదో లైన్ మిస్ అయ్యారా? అప్పుడు నువ్వు పాడు? మిస్ అవ్వలేదు. అంటే పడుకుంటున్నాము అండ్ హీ వాజ్ ర్యాండమ్లీ హమ్మింగ్ అంతే. ఓకే. సో నేను కంటిన్యూ చేశాను అది పాడడము. అండ్ దట్ వాజ్ వెన్ దే వర్ లైక్, ఓ ఇది పాడుతుంది ఈ పాట అనేసి, పాడు పాడు కూర్చో స్టార్టింగ్ నుంచి పాడు అనేసి చెప్పారు. సో దిస్ ఇస్ వన్ సాంగ్ దట్ ఐ రిమెంబర్. ఫస్ట్ లో నేను అంటే ముత్తాత గారి పాట ఈ పాడింది. సాంగ్ పాడిన తర్వాత ఇక తనకి మ్యూజిక్ నేర్పిద్దాం, ఇంకా తను కూడా మంచిగా పాడుతుంది అంటే దట్ వాజ్ వన్ టైమ్ వెన్ ఐ నోటిస్డ్. చాలా అంటే సడన్ రియాక్షన్ కాబట్టి నాకు గుర్తుంది. సో దే వర్ లైక్, అరే ఇది పాడుతుంది మొత్తం స్టార్టింగ్ నుంచి పాడొకసారి అనేసి హీ స్టార్ట్ టు కరెక్ట్ మీ. ఎక్కడ తప్పు పాడితే నా లిరిక్స్ తప్పు పోయినా హీ స్టార్ట్ కరెక్టింగ్ మీ. ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ ఆ టైంలో. బట్ యా, దిస్ ఇస్ వన్ మెమరీ దట్ ఐ హ్యావ్. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అంటే గురువు గారు ఎవరు? అదే వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఫస్ట్ బేసిక్స్ మొత్తం ఆయన దగ్గర, వర్ణాల దాకా ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత సర్టిఫికెట్ నేను నాగరాజ్ ప్రసాద్ గారి దగ్గర చేశాను. దాని తర్వాత డిప్లొమాకి కొమండూరి శేషాద్రి గారి దగ్గర. అండ్ కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ మై ఎంఏ వోకల్ మ్యూజిక్ విత్ రమాప్రభ గారు అండ్ జ్ఞానం బర్మా. నీ కెరీర్ మొత్తం అంటే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అంటే? నేను యాక్చువల్లీ ఆన్ ద సైడ్ నేను సిఏ చేస్తున్నాను. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై సిఏ ఇంటర్. యా, సో యా, రెండు సిఏ ప్లస్ మ్యూజిక్ రెండు బ్యాలెన్సింగ్ అంటే అవుతుందా? అంటే సిఏ అంటే చాలా చదవాలి, చాలా అవర్స్ అంటారు కదా, ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండాలి. మరి మ్యూజిక్ ఇప్పుడు నువ్వు బ్యాండ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నావు. సో బ్యాండ్ షోస్ ప్లస్ సిఏ ఎట్లా మేనేజ్ అవుతుంది అంటే? డెఫినెట్లీ హెక్టిక్ గా ఉంది. హెక్టిక్ గా లేదనేది చెప్పను. బట్ అంటే ఐ బిన్ అ గుడ్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి. ఐ బిన్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్ అండ్ ఆల్. సో అందుకని ఎప్పుడు చదువులో కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ స్ట్రాంగ్. అంటే ఇన్ ద సబ్జెక్ట్స్ దట్ ఐమ్ స్ట్రాంగ్ అట్లీస్ట్ వాటిలోనే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్. అండ్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో కూడా కొంతమంది సిఏస్ ఉన్నారు. మా బామ్మ వాళ్ళ సైడ్ దే ఆర్ వెరీ గుడ్ సిఏస్, వెరీ ఎస్టాబ్లిష్డ్ సిఏస్. సో వాళ్ళని చూసి సమ్హౌ చిన్నప్పటి నుంచి అది మైండ్లో స్టిక్ అయిపోయింది, సిఏ అవుదాము అని. అండ్ పేరెంట్స్ వర్ ఆల్సో లైక్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ చెయ్యి అనే చెప్పారు.
సో అలా ముందు దిగిపోయాను సీఏలోకి. బట్ దెన్ ఇప్పుడు డెఫినెట్లీ మా బ్యాండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్, ఆ బ్యాండ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. సో రెండు కొంచెం డెఫినెట్లీ హెక్టిక్గా ఉంది, బట్ సమ్హౌ ఐ హ్యావ్ టు క్లియర్ ఇట్ నౌ. అంటే నెక్స్ట్ ఏంటి అంటే అంటే మ్యూజిక్లోనే ఉండిపోదామనా, లేకపోతే నెక్స్ట్ జాబ్ చేస్తూ తర్వాత మ్యూజిక్ని కంటిన్యూ నేను డెఫినెట్లీ రెండిట్లోనూ ఉండాలని అయితే ఉంది నాకు. డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఒకవేళ మ్యూజిక్లో నిజంగా ఇఫ్ థింగ్స్ గో రియలీ వెల్ అండ్ నాకు ఇఫ్ ఐమ్ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఆన్ ద మ్యూజిక్ సైడ్, మేబీ సీఎన్ పక్కన పెడతానేమో ఫర్ టైమ్ బీయింగ్, బికాజ్ మ్యూజిక్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ రేర్ అండ్ ఆపర్చునిటీ రావడమే కష్టము. సో వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ నాట్ యూటిలైజ్ ఇట్. ఐ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ టు యూటిలైజ్ దాట్. సో దాట్ అంటే అంతవరకే ఆలోచించాను నేను. బట్ యాజ్ లాంగ్ as ఐ కెన్ హ్యాండిల్ బోత్, డెఫినెట్లీ నేను రెండు హ్యాండిల్ చేద్దామనే ప్లాన్లోనే ఉన్నా. ఇప్పుడు బేసిక్గా మ్యూజిక్ అంటే సంగీతం అనగానే చాలామంది ఏమంటారంటే, అంటే సంగీతంలో కెరీర్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే దానికి ఫ్యూచర్ ఉంటుందో లేదో, అంటే ఎట్లా సెటిల్ అవుతారో లేదో అని. అంటే మీరు మీ మనవరాల్ని సంగీతంలోనే ఎంకరేజ్ చేశారు. సో తను సంగీతంలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే తను కూడా జాబ్ చేసి అందరిలాగా మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్రతి వాళ్ళకి ఒక కెరియర్ అని ఉంటుంది, కానీ నాకు టోటలీ డిఫరెంట్ థాట్స్ వచ్చినాయి అనమాట. అంటే మా నాన్నగారు కష్టపడి ఇన్ని కీర్తనలు రాశారు, అవి ప్రచారంలోకి రావాలి, ఎలా రావాలి అనేది. అండ్ నాకు ఒక అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయికి కూతురు, ఆ అమ్మాయి పేరు మన మనవరాలు పేరు శ్రేయ, తుషార్ కంటే ఒక 1 year 2 months పెద్దది. దానికి కూడా మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి పాడుతుండేవాళ్ళు. ఈ పాటలు ఇప్పుడు పాడిన సుందర్ కుమార్ ఇద్దరు కలిసి పాడేవాళ్ళు అనమాట. సో నాకు అనిపించింది అప్పుడు ఈ ఇద్దరు కలిసి నాన్నగారి కీర్తనలు ప్రచారం తీసుకురావాలని చెప్పేసి ఆలోచన కూడా ఉండేది, అలా కచేరీలాగా చేద్దామని చెప్పేసి. కాకపోతే మనం అనుకోకుండా మా అక్కడ మనవరాలు శ్రేయ అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది. అక్కడ మ్యూజిక్ అక్కడ పాడుతూ ఉంటుంది, బట్ ఇవి మనం ఏదైతే అనుకున్నామో అది జరిగే అవకాశాలు తక్కువ అనిపించింది. అందుకని ఇంకా తుషార్ మీదే ఆశలు పెట్టుకుని ఇప్పుడు సంగీతంలో ఏమిటంటే చాలామంది త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు పాడుతుంటారు, కానీ ఈ కీర్తనలు పైకి రావాలంటే వాళ్ళకి తెలియదు. అందుకని మనమే కొంచెం ప్రచారంలోకి తీసుకోవాలంటే సాధన చేయాలి. అందుకని తను కనుక మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అయిపోతే ఈ కీర్తనలలో తనకి ఒక పట్టు వస్తుంది. అప్పుడు తను ఇంకా పాడుతుంది, చాలా మటుకు కీర్తన పాడుతుంది, కానీ మిగతా కీర్తనలు కూడా నొటేషన్తో సహాయంతో అవి ఇంకా ప్రాసెస్ చేసేసి పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. ఒక కొత్త రక బాణి మనం ప్రవేశపెట్టచ్చు కర్ణాటక మ్యూజిక్ ఫీల్డ్లో అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకున్న మ్యూజిక్లో సిలబస్ వరకే ఉంటుంది, మనం నేర్చుకుంటాం సబ్జెక్ట్. సో సిలబస్లో కూడా మీ ఈ కీర్తనలు అంటే మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది ఆల్రెడీ ఈ కీర్తనలు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అప్రూవ్ చేసేసారు. సో అందుకని సిలబస్లో పెట్టినా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ దీని మీద రీసెర్చ్ కూడా చేశారు. సో అందుకని ఈ ప్రచారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది పాడుతూ ప్రచారం చేస్తే ఇంకా తొందరగా అందరికీ అర్థమవుతుంది, నేర్చుకోవడానికి ఇష్టపడతారు, పాడితేనే ఇంట్రెస్ట్ కలుగుతుంది.